అభివృద్ధి అనే ద్విసూత్రాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో 30.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్టణంలో నిర్మించిన 440 బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు, గృహపట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అమృత్ పథకం కింద 28.18 కోట్లతో చేపట్టనున్న భైంసాపట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ, కొత్త పైప్లైన్ల నిర్మాణం తదితర పనులకు భూమి పూజ నిర్వహించారు. అలాగే 2.14 కోట్లతో చేపట్టనున్న మహాదేవ్పూర్ చెరువు పునరుద్ధీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూగర్భ జలాలు మట్టాలు పెరిగి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలియజేశారు. ఇక్కడ హౌసింగ్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బిల్డింగ్ నోటీస్ అవసరం. సో అక్కడక్కడ కొందరు ఇబ్బందులు పెట్టినట్టుగా తెలిసింది నాకు. ఎవరైనా లిఖితపూర్వకంగా మీ పేరు కానీ మీ నెంబర్ ఎవరికి చెప్పం, ఎవరైనా ఎక్కడైనా ఒక్క రూపాయి తీసుకున్నా కూడా కలెక్టర్ గారికి, మీ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు చెప్పు వాళ్ళు అటువంటి వాళ్ళని సహించే సమస్య ఉండదంటే అవినీతికి అవకాశం లేకుండా చేసే కార్యక్రమం ఇది. ఇందులో ఎవరైనా అటువంటి తప్పులు నిజకాలు చేస్తే వాళ్ళకు తగిన బుద్ధి శాస్త్ర చెప్పే కార్యక్రమం మనం చేస్తాం. అంతేకాకుండా ఇంకొక సమస్య ఉంది ఇక్కడ. ఈ యొక్క ఘటనలో ఈ యొక్క శ్రీ పాల్సీకర్ రంగారావు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో కొందరి పొలాలు మునిగిపోయినాయి, నష్టకరం కావచ్చు, ఆనందాలు కావచ్చు. వారం రోజుల్లో సంబంధిత అధికారులని, సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళను, సంబంధిత ప్రజాప్రతినిధులందరినీ పిలిచి దానిపైన సుదీర్ఘంగా సమీక్ష చేసి వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పని